ఆడియన్స్కి ఏంటంటే ఓకే ఆ అంటే వాళ్ళకి సడన్గా ఇటు నుంచి 180 అంటే ఈ టోటల్గా ఆపోజిట్గా అనిపించలేదండి. కామెడీ నుంచి వెళ్ళింది కాబట్టి కొంచెం ఆర్గానిక్గా అనిపించిందండి. దాని తర్వాత ఓకే స్లోగా ది స్టార్టెడ్ యాక్సెప్టింగ్ అండి. దాని తర్వాత మళ్ళీ అలా చేసుకుంటూ కామెడీ సినిమాలు చేసుకుంటూ వచ్చానండి. ఐ థాట్ పీపుల్ ఆర్ ఎక్కడో ఒక మన డైలీ ఒకే కూర తిన్నా కూడా మనం ఎలా బోర్ కొట్టేస్తుందండి మనకి. అలాగే ఐ థింక్ ప్రాబ్లీ బికాస్ 2006 నుంచి 2012-14 మధ్యనండి దాదాపు నేను 30-40 సినిమాలు సంవత్సరానికి 6 సినిమాలు 8 సినిమాలు అలాగే రిలీజ్ అయిపోతూ ఉంటాయండి. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా పడిపోవటం, నా పోస్టులు పక్కన ఉండటం. ఒక రోజు అయితే చెప్తానండి, అంటే ఒక మంత్లో నాకు 4 సినిమాలు రిలీజ్ అయినాయండి. నాకు ఒకటి ఫోన్ చేసి, నా ఫ్యాన్ ఫోన్ చేసి, సార్ వరంగల్ నుంచి సార్ 3 కాంప్లెక్స్లో ఇప్పుడు ఉంటాయి కదండి, రంభా ఊరసు మేనక అలాంటివి ఉంటాయి కదండి, 3 కాంప్లెక్స్లో ఉన్నాయి సార్, 3 మన సినిమాలు ఆడుతుంది సార్, ఇప్పుడు నేను ఏ సినిమాకి వెళ్ళాలి సార్ ఫస్ట్ అన్నాడు. అంటే ఐ థింక్ చాలా హ్యాపీ మూమెంట్ గా కూడా అనిపిస్తుంది. బట్ అంటే ఓవర్ ఎక్స్పోజ్డ్ అంటే ఐ థాట్ ఓకే ఎక్కువ అయిపోయింది. ప్లస్ సార్ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ వెల్ అండి. ఎప్పుడైతే ఒక 2014 తర్వాత థింగ్స్ అంటే సుడిగాడి తర్వాత పీపుల్ స్టార్టెడ్ అంటే అంత కామెడీ చేసిన తర్వాత వాళ్ళకి నేను ఏం మాత్రం కామెడీ చేసిన అంటే ఆంటలేదు వాళ్ళకి. అంటే సుడిగాడితో కంపేర్ చేసుకుంటే సుడిగాడు అంత లేదురా అని. సో దెన్ అక్కడి నుంచి చేసిన కామెడీ సినిమాలు కూడా అన్నీ అంతంత సక్సెస్ అవ్వకపోవడం నేను దెన్ ఐ వాస్ లైక్ ఒక చిన్న ఏం చేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్గా మహర్షి రావడం జరిగిందండి. మహర్షిలో సీరియస్ రోల్ అవ్వటం, అది యాక్సెప్ట్ చేయటం జనాలు, ఆ సినిమా హిట్ అవ్వడం, మంచి పేరు రావటం, నాకు యాజ్ అన్ యాక్టర్గా కూడా నరేష్ అన్నవాడు నవ్వించడంతో పాటు ఏడిపిస్తాడు అన్నది ఫస్ట్ టైం వచ్చిందండి. సో దాని తర్వాత నేను అనుకున్నాను ఓకే ఐ థింక్ కొంచెం మనం కూడా షిఫ్ట్ చేస్తేనే ఆడియన్స్ అంటే వాళ్ళకి మన ఆడియన్స్ దృష్టిలో ఉండాలంటే మనం ఏదో చేస్తేనే కానీ వాళ్ళ దృష్టిలో ఉండం మనం. అంటే ఇప్పుడు ఏం చేయాలనుకున్న తర్వాత ఒక 6-7 months బ్రేక్ తీసుకున్నానండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాంది అన్న కథ వినటం జరిగింది. సో నాంది విన్నాను, అది నచ్చింది. అంటే అదొక టెన్షన్ మళ్ళీ అప్పటి వరకు మళ్ళీ అంటే అది ఫుల్గా ఎందుకంటే ఆ సినిమాని చూస్తుంటే మీకు ఏడుపు వచ్చేస్తుంటుంది ఆ క్యారెక్టర్, అని చూసి జాలి వచ్చేస్తుంటుంది హీరో క్యారెక్టర్. సో అలా అంటే ప్లస్ ఆ టైంకి ఏంటంటే నాట్ అబౌట్ ది ఫిల్మ్ కూడా కోవిడ్ పరిస్థితులు, ఆ కోవిడ్ లాక్డౌన్ ఫస్ట్ అదైన తర్వాత రిలీజ్ అయిన సినిమా అండి క్రాక్ సంక్రాంతికి రిలీజ్ అయింది. నెక్స్ట్ Feb 19th మాది రిలీజ్ అయింది. సో భయం ఏంటంటే 50% ఆక్యుపెన్సీ ఉంది. 50% ఆక్యుపెన్సీలో ఈ సినిమాలో ఆ టైంలో అందరికి ఏంటంటే ఆల్రెడీ చిన్న భయంతో ఉన్నారు, బయటకు వస్తే కోవిడ్ వెళ్తాం ఎంత సేఫ్ అన్నది, చిన్న మాస్కులు పెట్టుకున్నా అన్ని చేసుకున్నా కూడా అంటే మన కూరగాయల షాపులకు వెళ్ళటం అవి వేరు, సినిమా అంటే మనం వెళ్ళి ఎక్కడ తెచ్చుకుంటాం ఒక చిన్న భయం ఉంటుంది కదండి. ఎందుకంటే మనకు ఎస్పెషలీ ఆ టైంలో ఎక్కువ డెత్స్ కూడా జరిగినాయి కదండి. సో ఇట్ వాజ్ లైక్ అందరు హెల్త్ ఇష్యూస్ ఎఫెక్ట్ అవడంతో అది చిన్న భయం ఉండదండి. బట్ ఆ 50% ఆక్యుపెన్సీలో కూడా 50% ఓపెనింగ్ 100% ఓన్ చేసుకున్న తర్వాత నాకు అనిపించిందండి ఓకే అని. సో ఇంకా దాని తర్వాత ధైర్యం వచ్చింది, ఓకే ఇది కూడా చేయొచ్చు మనం, కామెడీయే కాదు కొంచెం సీరియస్గా చేసినా కూడా చూస్తారని. దెన్ వి స్టార్టెడ్ అంటే అది కూడా మరి రెగ్యులర్ సినిమాలు చేస్తే కాదండి, కొంచెం డిఫరెంట్ సినిమాలు చేద్దామని మారేడుమల్లి ప్రజానీకం, దాని తర్వాత ఉగ్రం కానివ్వండి, ఇప్పుడు బచ్చలమల్లి కానివ్వండి, మన నాస్వామి రంగా కానివ్వండి అన్ని. ఈ బచ్చలమల్లి ట్రైలర్ చూసిన తర్వాత నరేష్ గారు మీరు చెప్పరు స్టెప్ బై స్టెప్ కెరియర్ గ్రాఫ్లో ది బెటర్ వర్షన్ ఆఫ్ నరేష్ కనిపిస్తున్నాడు మాకే అనిపించింది చూస్తూ ఉంటే. బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కంపేరిటివ్ టు ది పాస్ట్ ప్రాజెక్ట్స్. ఈ సినిమా మీరు చేయడానికి ఈ పర్టిక్యులర్ బచ్చలమల్లి అనే క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసింది? వాట్ ఈస్ దట్ యూ గోయింగ్ టు షో టు ది పబ్లిక్ ఈ క్యారెక్టర్ ద్వారా? తన లైఫ్ మీలో ఏ పాయింట్ మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి ఎస్ ఐ హావ్ టు డూ దిస్ ఫిల్మ్ అంటే? ఫస్ట్ థింగ్ ఏంటంటే కథ నచ్చిందండి, బాగా నచ్చిందండి. ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేశానండి. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్గా నాకు ఛాలెంజ్ కావాలండి. ఏం చేయాలంటే ఇప్పుడు అన్ని సినిమాల్లో ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ఏంటి మూర్ఖత్వం అంటే ఎమోషన్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మనిషిలో మన బాధ, మూర్ఖత్వం కూడా ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. అదేనండి, అది చూపించాలి. అంటే దానికి ఎలా చూపిస్తాడు మన డైరెక్టర్ గారు వచ్చి సడన్గా సార్ నడుచుకుంటూ రావాలి, మేము మూర్ఖత్వం కనిపించాలండి. సార్ నడుచుకుంటే నా వాకింగ్ స్టైల్లో మూర్ఖత్వం ఎలా వస్తుంది సార్ అని నా డౌట్. ఆయన సార్ ఏడవండి సార్, కొంచెం కొత్తగా ఏడవండి సార్ అంటే, కొత్తగా ఏడవండి నవ్వుతూ ఏడమంటారు సార్ అంటే ఇలాగండి. అంటే ఆయన ఏంటంటే మాకు నాందిలో ఏడ్చారు, ఆ ఏడిపోద్ది సార్, ఇంకో దాంట్లో వచ్చారు ఆ ఏడిపోద్ది సార్, దీంట్లో కొంచెం కొత్తగా కావాలండి. పచ్చమల్లి ఎక్కువ ఏడవడు సార్, ఆడ కంట్లో అంటే చిన్న నీళ్ళు తిరిగినట్టు ఉండాలి కానీ బట్ బలబలా కాలిపోతున్నట్టు ఉండకూడదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్గా అంటే దిస్ ఇస్ టఫెస్ట్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ అంటే సినిమా అంతా ఒకటే మెయింటైన్ చేయాలండి. వాడు ఫస్ట్ సీక్వెన్స్లో ఎలా ఉంటాడో లాస్ట్ వరకు ఆ సినిమాలో ఆ మూడు దాంట్లోనే మెయింటైన్ చేస్తుంటాడండి. సో అది నాకు కష్టమైందండి, అంటే మెయింటైనింగ్. ఎందుకంటే మీ సినిమా అంటే ఒక ప్రాసెస్లో జనరల్గా ఏంటంటే 30-40 daysలో షూటింగ్ ఒకేసారి అయిపోతే ఆ మూడ్లో ఉంటాం.
మేము ఫస్ట్ డిసెంబర్లో షూటింగ్ చేస్తామండి, దాని తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరిలో చేస్తాం, మళ్ళీ దాని తర్వాత గడ్డం కోసం ఒక 4-5 months బ్రేక్ ఇచ్చి మళ్ళీ మే నుంచి స్టార్ట్ చేస్తామండి. సో ఈ టైంలో ఏమవుతుందంటే 19th సీన్ ముందు చేసి ఉండొచ్చు, ఇప్పుడు 20th సీన్ చేస్తున్నాం. సో అండ్ ఈ సినిమా కూడా 95 and 2005, సో 2 వేరియేషన్స్ ఉంది. ఆ 95లో ఉన్నప్పుడు కొంచెం యంగ్గా ఉండాలి, 2005కి వచ్చినప్పుడు కొంచెం ఎల్డర్లీగా ఉండాలి. ఆ వేరియేషన్ చాలా హోంవర్క్ చేసి ఉంటారు అయితే చాలా అండి. ప్లస్ దాంతో అంతకుని మేము కూర్చొని ఏం చేసామంటే ముందు బాడీ లాంగ్వేజ్, అంటే నాకు మా డైరెక్టర్ గారు ఏం చెప్పారు, ఉగ్రం సినిమా చూసి చేద్దాం, ముందు సినిమా చూసి సార్ ఉగ్రంలో మీరు చాలా స్టిఫ్గా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ కదా, ఆ క్యారెక్టర్ మీరు అది ఓకే సార్, బట్ దీంట్లో అలా ఉండకూడదు సార్, మందు తాగేసి గొడవలు పడిపోయాడు, తాగేసి చిన్న కొట్టినప్పుడు కూడా తూలుతూ కొట్టి ఇలా ఉండాలండి, చిన్న లూజ్ బాడీ లాంగ్వేజ్, కొడితే పంచు కొడితే ఎగిరిపోయేది కాదండి, చాలా లూజ్ కొడతారు చూడండి సార్, అలా కావాలి, ర్యాష్గా అంటే అసలు పట్టించుకోకుండా ఒక మూర్ఖుడు కేర్లెస్ కొడతారు చూడండి, అలా ఉండాలని చెప్పారండి. సో విత్ దాట్ వి అంటే ఒక డిజైన్ చేసుకుని ఇలా ఉండబోతుందని. సో బట్ నాకు తెలిసి ఎక్కువ వేరియేషన్స్ అండి, చాలా సినిమాల్లో చేశాను కానీ యాక్టింగ్లో నేను ఎక్కువ వేరియేషన్ చేసిన సినిమా ఇదండి. 100% అండి. కేర్లెస్ గా టూ మచ్ ఆఫ్ అరగెంట్ గా ఉన్నది, మళ్ళీ లవ్ ఉంటుంది, మళ్ళీ ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్ చిన్న మళ్ళీ డ్రామా ఉంటుంది ఫ్యామిలీ తోటి, మళ్ళీ చిన్న అంటే హీరో ఫన్ చేయడు కానండి, నా క్యారెక్టర్ ఫన్ చేయడు కానండి, బట్ చుట్టుపక్కల చిన్న 2-3 సీక్వెన్స్లు ఫన్ ఉంటుందండి. సినిమాలో అరుదుగా నవ్వుతాడు, 1-2 చోట్ల నవ్వుతాడు, బచ్చల మళ్ళీ నవ్వడు నవ్వడు అసలు, అండ్ బచ్చల మళ్ళీ యాడ్ అవ్వడు, కానీ లవ్ చేస్తాడు, గట్టిగా లవ్ స్టోరీ అయితే ఉంది. అండ్ వాడు మారడండి ఎవరి కోసం, అంటే వాడు ఏంటంటే వాడు అనుకున్నది ఏంటంటే నాకు నచ్చిందే చేస్తాను, అంటే నువ్వు నా లైఫ్లో ఉండాలనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నన్ను వద్దనుకున్నాను ఎవరు నాకు వద్దనుకునే రకం ఉండదు. సో బచ్చల మల్లికి నరేష్ గారికి నిజ జీవితంలో అంటే మీరు ప్లే చేసిన రియల్ క్యారెక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే ఏమైనా కనెక్షన్ ఉందా? అట్లా ఒకే ఒక కనెక్షన్ ఉంది. అంటే నేను చాలా ఫాస్ట్గా జనాలు నమ్ముతాను, బట్ నాకు ఎప్పుడైనా ఏదన్నా అవతల వాడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, ఏదో ఒకటి నన్ను తీసుకుని చేసాడని తెలిసింది అనుకోండి, కట్, ఇంకా అంటే బ్లాంక్ అయిపోతుంది అండి. ఆడు మొహమ్మద్ ఇలా ఎదురు కూర్చున్నా కూడా నేను చూసినా కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటాను. అంతేగాని ఎందుకు నాకు ఇలా చేసావు ఫోన్ చేసి ఉండవు, ఉండదండి. నేను డైరెక్ట్గా ఇంకా అవునా చేశాడు, ఇంకా అంతే, కట్ అంటే కట్, ఇంకా అడవం అంటే నాకు ఆ మనిషి వద్దు జీవితం, అతని వల్ల నో డ్రామా, నో యాక్టింగ్, నథింగ్ అండి. ఫోన్ చేసేసి ఏడుపులు పడబబ్బులు, రే నువ్వు ఎందుకు చేస్తావు, నేను అంత చూసేస్తాను అంత లోపల ఇగో ఎట్లా సాటిస్ఫై అవుతుంది నరేష్ గారు, మనం ఏదైనా మనల్ని ఎవరైనా చీట్ చేశారని తెలిసినప్పుడు వి హావ్ టు గివ్ దెం బ్యాక్. అంటే అది చెప్తాను కదా, వెన్ యూ నో అదర్ పర్సన్ ఇస్ నెగటివ్ ఎనర్జీ, వై డు యు వాంట్ టు కీప్ ఇట్, అదొంటే అది మనకు రబ్ అవుతూ ఉంటుందండి. మీరు నమ్ముతారా ఈ ఎనర్జీ కాన్సెప్ట్? ఎనర్జీ అంటే అది కదండి, మాటలలో కూడా మన అన్నీ అయిపోయినా ఇవన్నీ ఉంటాయి కదండి, అంటే మనకు తెలిసిపోద్ది కదండి, అది పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, పొగుడుతూ మాట్లాడుతున్నాడా, లేకపోతే మనల్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, మన పోకింగ్గా మాట్లాడుతున్నాడు తెలిసిపోతుంటుంది కదా. అలాంటిది అంటే అలాంటి 2-3 సందర్భాలండి, ఫ్రెండ్స్లో కూడా కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజమా? అసలు ఇంత మెచ్యూరిటీ అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే, అంటే యూ థింక్ సో మచ్ బ్యాక్ డ్రాప్ అని అనిపిస్తుంది, బికాజ్ మిమ్మల్ని సీన్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లరుగా దిస్ వర్షన్ ఆఫ్ నరేష్ ఇస్ వాట్ వీ నో.